అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సభ్యులకు గౌరవం లేకుండా పోయిందన్నారు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా సునీత లక్ష్మారెడ్డిలు. లా అండ్ ఆర్డర్ పై ప్రశ్నిస్తే తమపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు రాక్షస ఆనందం పొందారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మహిళా సభ్యులకే గౌరవం లేనప్పుడు రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏముంటుందని ప్రశ్నించారు. తమపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వారి విజ్ఞతకు వదిలేస్తున్నామన్నారు ఎమ్మెల్యేలు. ఈరోజు మాతో ఏం మాట్లాడుతున్నారు? అక్క, మీరు వాళ్ళని నమ్ముకోకండి, వాళ్ళు మిమ్మల్ని కూడా ముంచుతారు, వాళ్ళ చెల్లెల్ని పంపించున్నాడు. అసలు హాల్లో లేని కవిత గారి గురించి మాట్లాడడం ఏమైనా సంస్కారమా? ఒక ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి, ఆడబిడ్డ శత్రు కూతురు ఉంటే కూడా ఆడబిడ్డ ఎక్కడన్నా కష్టపడుతుంటే పక్క నుండి మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో ఆయన బాధపడితే బాధపడను కానీ ఆ పిల్ల ఏం చేసింది అని బాధపడుతుంటాం. అట్లాంటిది సింపతి లేకపోగా కవిత గారి పేరు కూడా అక్కడ తీసుకున్నారు. నిజంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే మానవత్వం లేని మాటలు మాట్లాడింది అనిపించింది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు, ఇవేవైతే రేపులు జరుగుతున్నాయో దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికైనా హైదరాబాద్ సిటీలో తిరుగుతున్న అమ్మాయిలకు కానీ మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలకు కానీ భద్రత కరువైతుందనే ఫీలింగ్ వచ్చింది. దయచేసి దాన్ని దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను. రేపన్న కనీసం ఈ విషయం మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. గతంలో కూడా మేము చూస్తున్నాం, అసెంబ్లీకి వచ్చామంటే ఒక ప్రశ్న అడిగామంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి సమాధానం వచ్చేది. కానీ ఇంత గాలికి వదిలేసి పోయేటట్టు, అసలు సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్పిపోదామనే పద్ధతి ఏదైతే ఉందో కరెక్ట్ కాదు. మేము నిల్చుంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, మరీ ముఖ్యంగా జూనియర్ శాసనసభ్యులు మమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. శాసనసభ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా. మరి ముగ్గురు మహిళలము 4.5 గంటలు నిలబడి మా గొంతు, మా హక్కు ఏదైతే ఉందో మాకు మైక్ ఇవ్వండి, మేము మాట్లాడతామని చెప్పినా కూడా మైక్ ఇవ్వకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయినాయి. ఈ 8 నెలల కాలంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. ఈ 4 రోజుల్లోనే మనకు 48 గంటల్లోనే 5 ఇన్సిడెంట్స్ మన దృష్టికి రావడం జరిగింది. కానీ ఇంకా రానటువంటి ఇంకా ఎన్ని ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న మా మెదక్ జిల్లాలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా అక్కడ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మరి మంత్రులు, 2 మహిళా మంత్రులు ఉన్నారు, ఊరికే శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ విషయంలో మొన్న లా అండ్ ఆర్డర్ విషయంలో మరి మాట్లాడినప్పుడు ఇంకా ఎందుకు స్పందించలేదు?